రైతు ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైతు ఖాతాల్లో పంట రుణమాఫీకి సంబంధించిన నగదు జమ అవుతోంది. కాసేపట్లో రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక హామీని అమలు చేసేందుకు తీవ్ర కసరత్తు చేసింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం అనుకున్న సమయానికన్నా ముందుగానే హామీని నెరవేర్చింది. రైతు రుణమాఫీకి విధి విధానాలు రూపొందిస్తూ ఇటీవల జీవో ఇచ్చిన ప్రభుత్వం తొలి విడతగా ఇవాళ 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసింది. ఇవాళ మొత్తం 11,50,000 మంది రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్ల రూపాయలు జమ చేస్తోంది ప్రభుత్వం. 3 విడతల్లో రైతు ఖాతాల్లో పంట రుణమాఫీ నగదు జమ చేయనుంది ప్రభుత్వం. ఒక్కో రైతుకు గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయనుంది. 1 లక్ష రూపాయల నుంచి 1,50,000 వరకు కూడా ఉన్నటువంటి రుణాలను ఈ నెలాఖరులోపు విడుదల చేయనుంది. ఆగస్టు మొదటి వారంలో 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయనుంది. పాస్బుక్ ఆధారంగానే రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల పంట రుణం మాఫీ స్కీమ్ అమలవుతుంది. రేషన్ కార్డు లేకున్నా సరే రైతు పంట రుణాలను మాఫీ చేస్తారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులుండగా 70 లక్షల మంది రైతులకు పంట లోన్లున్నాయి. వీరిలో 6,36,000 మందికి రేషన్ కార్డులు లేవు. అయినా సరే వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుంది. పంట రుణాలు స్వల్పకాలిక రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. పంట రుణం వడ్డీ కలిపి గరిష్టంగా 2 లక్షలకు రుణమాఫీ వర్తిస్తుంది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పంట రుణమాఫీ వర్తిస్తుంది. ఒక కుటుంబంలో ఎక్కువ మంది పంట రుణాలు తీసుకుంటే కనుక మహిళలకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ 2018 డిసెంబర్ 12 తర్వాత మంజూరైన రుణాలు, రెన్యువల్ లోన్లకు, అలాగే 2023 డిసెంబర్ 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది. పంట రుణాలు తీసుకుని చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం. గ్రూప్ 4 ఉద్యోగులు, నెలకు 10,000 లోపు పెన్షన్లు పొందేవారు కూడా అర్హులే. ఇక 1 లక్ష రూపాయలు అంతకన్నా ఎక్కువ జీతాలున్న వారికి మాత్రం ఈ రుణమాఫీ అనేది వర్తించదు. తోటలు, వాణిజ్య పంటలు, దీర్ఘకాలిక పంట రుణాలను మాఫీ చేయరు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ పంట రుణమాఫీకి సంబంధించి అనర్హులుగా ప్రకటించడం జరిగింది. సివిల్ సర్వీసెస్ అధికారులు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగులకు కూడా రుణమాఫీ చేయరు. రైతు రుణమాఫీని పక్కాగా అమలు చేయాలని, ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి కీలక సూచనలు చేశారు. 31,000 కోట్ల రుణమాఫీ చాలా పెద్ద స్కీమ్ అని, ఇంత పెద్ద మొత్తంలో లోన్లు రికవరీ కావడంతో బ్యాంకింగ్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావచ్చన్నారు భట్టి విక్రమార్క. రైతు ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైతు ఖాతాల్లో పంట రుణమాఫీకి సంబంధించినటువంటి నగదు జమ అవుతోంది. మరి కాసేపట్లోనే రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేసేందుకు తీవ్ర కసరత్తు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం అనుకున్న సమయానికన్నా చాలా ముందుగానే హామీని నెరవేరుస్తోంది. రైతు రుణమాఫీకి విధి విధానాలు రూపొందిస్తూ ఇటీవల జీవో ఇచ్చిన ప్రభుత్వం తొలి విడతగా ఇవాళ 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసింది.